ఆల్ఫా దగ్గర నుంచి, బీటా దగ్గర నుంచి, గామా, డెల్టా, ఈటా, తీటా ఇట్లాంటివన్నీ కూడా ఎవరివి ఈ లెటర్స్ అన్నీ కూడా అంటే గ్రీకులు. ఒమేగా వరకు, ఆల్ఫా నుంచి ఒమేగా వరకు ఇవన్నీ కూడా గ్రీకుల యొక్క లెటర్స్. ప్రతి లాంగ్వేజ్లో కూడా ఈ లెటర్స్ తప్పనిసరిగా వాడుతూ ఉంటాం, సింబల్స్ అన్నీ కూడా. అట్లాగా గ్రీక్ అనేది ప్రపంచం అంతటా కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఈ గ్రీకులు ఏమనుకుంటారంటే మంచి జ్ఞానం ఎదుగుతారు వీళ్ళు. అట్లాంటి గ్రీకు దేశంలో పుట్టిన ఈ అలెగ్జాండరు ప్రపంచాన్ని అంతటినీ గ్రీకులు మేమే పరిపాలించాలి అని ప్రపంచ రాజ్యాలన్నింటినీ జయించుకుంటూ వచ్చేసాడు. ఒకానొక సమయం వచ్చింది, భారతదేశం వచ్చేసాడు. ఇక్కడ దోమల బెడద ఎక్కువ ఉంటుంది కదా మిగతా దేశాల కంటే. ఈ దోమ ఒకటి కుట్టింది. ఆ దోమ కుట్టిన ఆ కుర్రుడికి జ్వరం వచ్చేసింది. చివరికి ఆ జ్వరంతో ఇక వెనక్కి తిరిగి ప్రయాణం అయిపోతూ చనిపోయాడు.